హలో గైస్, వెల్కమ్ టు జెంటిల్ సైన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ యూజీకి సంబంధించి మనకి ఎగ్జామ్ సిటీ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చిందా లేదా అనేది క్లియర్ కట్గా ఈ వీడియోలో మాట్లాడదాము. అలానే మనకి అఫీషియల్గా ఒక నోటీస్ అనేది రిలీజ్ చేశారనమాట. దీని గురించి అఫీషియల్ నోటీస్లో ఏముంది అసలుకి అనేది క్లియర్ కట్గా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోలో. అడ్మిట్ కార్డ్ ఇంకా రాలేదని చాలామంది టెన్షన్ పడుతున్నారు. అసలుకి అడ్మిట్ కార్డ్ అనేది ఎన్ని డేస్ బిఫోర్ వస్తుంది, అసలుకి మనకి ఎప్పుడు వస్తుంది అడ్మిట్ కార్డ్ అనేది కూడా క్లియర్ కట్గా ఈ వీడియోలో మాట్లాడదాము. కాబట్టి వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరికైతే ఫ్రీ మెటీరియల్స్ కావాలనుకుంటారో వెంటనే వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందర ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనం ఇక్కడ చూసినట్టయితే ఈరోజు అఫీషియల్గా ఒక నోటీస్ అనేది రిలీజ్ అయిందనమాట. ఎగ్జామ్ సిటీ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మనకి చూడొచ్చు. ఇక్కడ మీరు 27/4/2026 ఇక్కడ ఇచ్చారు డేట్ కూడా. ఇక్కడ చూసినట్టయితే మనకి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసరికి దీంట్లో మనకి హెల్ప్ డెస్క్ నెంబర్స్ అనేవి ఇచ్చారనమాట. ఎవరికైతే ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీరు ఈ నెంబర్కి అనేది కాల్ చేయొచ్చు. ఇక్కడ ఇచ్చారు కదా, ఈ నెంబర్కి అనేది మీరు కాల్ చేయొచ్చు అనమాట. అలానే కొంతమంది ఫేక్ ప్రామిసెస్ అనేటివి చేస్తూ అంటారనమాట. మేము ఇప్పిస్తాం ఆర్ఆర్బీ గ్రూప్ డి జాబ్లు, ఎన్టీపీసీ జాబ్లు అని చెప్పి. అవి మాత్రం ఎవరే కానీ నమ్మొద్దండి. ఇలాంటివి ఉంటే ఏమన్నా ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్కి కూడా కంప్లైంట్ చేయొచ్చు అనమాట. క్యాండిడేట్స్ ఎవరైతే ఎగ్జామ్కి అప్లై చేసి వెళ్తారో ఎగ్జామ్ రాసేకి, వాళ్ళకి ఆధార్ అనేది అన్లాక్లో ఉండాలి. అలానే మీకు బయోమెట్రిక్ అనేది తీసుకుంటారనమాట. సో మెయిన్గా మనకి ఆధార్ లింక్డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది తీసుకుంటారనమాట ఎగ్జామ్ సెంటర్స్లో. కాబట్టి ఎవరైతే వెళ్తారో ఎగ్జామ్ రాసేకి వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ ఆధార్ అన్న అట్లీస్ట్ తీసుకొని వెళ్ళాలన్నమాట. ప్రింట్అవుట్ అనేది తీసుకొని వెళ్ళాలి. లేదంటే ఒరిజినల్ ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా అనేది ఉండాలి. మీరు ఐడి కార్డ్స్ అనేటివి 2 తీసుకొని వెళ్ళండి. ఆధార్ కానీ పాన్ కానీ ఇట్లా 2 తీసుకొని వెళ్తే బెటరు. ఎందుకంటే ముందుసారి ఆర్ఆర్బీ జేఈకి వాళ్ళు సెంటర్స్ కాడ మళ్ళీ ప్రింట్అవుట్ తెప్పించారనమాట చాలామందికి. కాబట్టి ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అడ్మిట్ కార్డ్ అనేది 4 days బిఫోర్ అనేది రిలీజ్ చేస్తారనమాట. ఏదైతే ఎగ్జామ్ సిటీ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అలానే SC ST వాళ్ళకి ట్రావెలింగ్కి సంబంధించి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మనకి 10 days బిఫోర్ ఎగ్జామ్ సిటీ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది. ఎవరికైతే రాలేదో ఇంకా నాట్ యెట్ లైవ్ అని చూపిస్తుందో వాళ్ళకి May 7th లేదని అర్థం అనమాట. దాని తర్వాత వచ్చే ఎగ్జామ్ డేస్లో మీ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. సో మీకు ఖచ్చితంగా 10 days బిఫోర్ మీకు అలానే మీకు SMS కానీ ఈమెయిల్ కానీ సెండ్ చేస్తారు. సో మనకి ఈ లింక్ అనేది నేను డైరెక్ట్గా టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తాను. కాబట్టి ఎవరైనా జాయిన్ కాకుంటే వెంటనే వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. జై హింద్, జై భారత్.